సరే అలా కాకుండా సినిమా హీరోల రెమ్యూనరేషన్స్ కూడా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది కదా సార్. వెళ్ళాలి. రామారావు గారు అది లేదు ఆ రోజుల్లో అంతే, ఈ రోజుల్లో ఇంతే. దానికి ఐ హావ్ నో అబ్జెక్షన్. ఎందుకంటే ఇఫ్ దే హ్యావ్ గాట్, నువ్వు వెళ్ళొద్దు. ఇప్పుడు హూ ఆర్ యూ టు గో? యు ఆర్ గోయింగ్ బికాస్ యూ నీడ్ దెమ్. నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. సినిమా హీరోల రెమ్యూనరేషన్ వరకు అబ్సల్యూట్లీ నో అబ్జెక్షన్. యూ హ్యావ్ గాట్ ద గట్స్. ఇప్పుడు శాంతారాం గారు పిక్చర్ తీశారు. ఆయన చాలాసార్లు స్టార్స్కు వాళ్ళకి వీళ్ళకు ట్రై చేసి ఎదిచ్చారు. ఒక్కొక్కసారి వాళ్ళకేదో చొరిపడిక ఆమె సంధ్యాతోనే పిక్చర్, ఆమె హీరోయిన్, ఆయనే హీరో చేసేసారు, సక్సెస్ ఇచ్చారు. దట్స్ డిఫరెంట్. ఇఫ్ యూ గాట్ దాట్ అంతే, యూ నీడ్ నాట్. అది నిలబడు. ఇప్పుడు అంతేగాని రెమ్యూనరేషన్స్ ఇప్పుడు ఇడియోసింక్రసీస్ అవి వేరు. ఇప్పుడు భానుమతి గారు ఆమె యూజువలీ హార్టీ, జనరల్గా హార్టీ అంటే ఆమె క్యారెక్టర్ అది. ఆమె ఆమె ఓన్ పిక్చర్లో నాగేశ్వరరావు గారు ముందు కూర్చున్నారు, ఆమె హస్బెండ్ రామకృష్ణ గారు ఇంకా రాలేదేమయ్యా అని అడుగుతారు. చెప్పయ్యా, నేను కనుక దీనికి వస్తే సొంత పిక్చర్ మాత్రం కరెక్ట్గా వస్తుంది, బయట పిక్చర్కి లేట్గా వస్తుంది అంటారు. నా పిక్చర్ అయినా ఎవరి పిక్చర్ అయినా నేను వచ్చేది అని చెప్పి. సో షీ హెస్ గాట్ దట్ గట్స్, యూ కెన్ టెల్ దట్. బట్ నాగిరెడ్డి గారు డిఫరెంట్. అవును, హీ డి నాట్ వాంట్ దట్. సో ఇప్పుడు మిస్సమ్మకు సాబితం చేశారు, ఎస్వి రంగారావు తీసేసి ఇంకొక పాపకి పెట్టారు. హీ డి నాట్. సో దట్ ఈస్ ఇట్. అది వేరు ఇడియోసింక్రసీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అది. ఐ ఆల్సో డోంట్ వాంట్. అది డిసిప్లిన్. అక్కడికి వచ్చిన తర్వాత ఆ డిసిప్లిన్ అలా ఉండాలి, చేయాలి. అవి ఐ ఆల్సో డోంట్ లైక్. రెమ్యూనరేషన్ డిఫరెంట్ అంటారు. నేను అక్కడికి వచ్చి అంత కంప్లైంట్ వచ్చేస్తాను అనేది అది రెమ్యూనరేషన్ వేరు, అతను చేసే ట్యాంట్రమ్స్ వేరు. ట్యాంట్రమ్స్ దీనికి చాలా డిఫరెన్స్. సరే, ఇప్పుడు బాహుబలి, RRR ఈ మధ్య కాలంలో మోస్ట్ టాక్డ్ అబౌట్ ఫిల్మ్స్. అంటే ఒక పాత్ బ్రేకింగ్ సినిమా తెలుగులో నుంచి మనకి బాహుబలి, తర్వాత RRR. అండ్ RRRలో పాటకి, నాటు పాటకి ఆస్కర్స్ దాకా వెళ్ళడం అని, ఇవన్నీ మీ భావన ఏమిటి సార్ వీటి గురించి? అంటే అదే అంటే దట్ స్పెక్టాక్యులర్. బెన్నూరు అది వచ్చింది, విలియం వైలర్ చేశాడు. ఆయన కూడా ఒక స్మాల్ హట్లో ఒకే ఒక వీటిలో ఒక సినిమా చేశాడు, సమ్ ఫిల్మ్, ఐ డోంట్ రిమెంబర్. ఓన్లీ వన్ హౌస్లో జరుగుతుంది. డేవిడ్ లిన్ అటువంటి బ్రిడ్జ్ ఆన్ ది రివర్ తీశాడు, ఒక ట్రైన్లోనే ఒక పిక్చర్ చేశాడు. సో దట్ ఈస్ ఆల్సో దేర్, దిస్ ఆల్సో దేర్. సో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీరు నన్ను క్వశ్చన్ అడిగి ఎంతసేపటికి బాహుబలి, RRR, కల్కి ఇవి అడుగుతున్నారు, కానీ బలగం గురించి ఒక మాట అడగలేదే. అంటే ఇదొక జానర్. అది అడగొచ్చు కదా, మీ మైండ్కి రావడం లేదు అది. ఇప్పుడు బలగం కాకుండా సినిమా బండి, జాతి రత్నాలు, బేబీ, ఇక ఇటువంటివి ఎన్నెన్నో ఉన్నాయి. దట్ ఈస్ ఓన్ పిక్చర్. It has its own success. It has its own stardom. Phenomenally successful, sir. Success is covered, but it spoke its language. But you are not talking about it. Why? I can ask you. Balagam, Jatiratnalu. Anni Jatiratnalu. So they are all there. They are adanni untene industry. Oka bouquet. Antegani adi godi ante that's దీనికి అంతా వస్తుంది. That's all. సో వాట్ అకార్డింగ్ టు యూ సార్ మంచి సినిమా అంటే? వినోదమా? ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ గుడ్ సినిమా. ఇట్స్ క్రియేటివ్. జనానికి నచ్చదు, జరగచ్చు, అది వేరు. ఇప్పుడు బెర్నార్డ్ షా ఒక నాటకం రాశాడు. అది ఏమిటంటే అది పిక్చర్ ఫ్లాప్ అయింది, నాటకం ఫ్లాప్ అయింది. ఆయన అడిగాడు ఎలాగుంది నాటకం అని. ద ప్లే వాజ్ ఎ బిగ్ సక్సెస్, ద ఆడియన్స్ వాజ్ ఎ ఫెయిల్యూర్ అన్నట్టు. అద్భుతం. అంతే, ప్రతి పిక్చర్ హిట్, ఆడియన్స్ సక్సెస్ అవుతారు కాదు. ఆడియన్స్ సక్సెస్ కాదా అనేది ఇంపార్టెంట్. అవును సార్, అవును, కరెక్ట్ సార్. అలాగా ప్రతి పిక్చర్ హిట్టే. అవును సార్. బికాస్ ఒక కథ బాగా లేకపోతే ఏమైనా మరీ కొన్ని కోట్లలోనే ఉంటుంది లోయెస్ట్ పిక్చర్ అయినా. ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. అది పెట్టాలంటే నిర్మాతకు ఈ కథ బాగుంటుంది అనే కదా తీస్తారు. ఆ మేకింగ్లో రాలేదు, అది రాదు, ఏమైనా అంటారు.
లేదు థియేటర్స్ రారు, ఈ జనం రారు, బికాస్ పుల్ చేయాలి, ఇద్దరే ఉంటారు. అదైతే బ్యాక్ దట్స్ ఎ డిఫరెంట్ ఎకనామిక్స్. అది వేరు. ఒక థియేటర్స్లో ఇంతమంది వస్తే కానీ ఆ థియేటర్ నిండదు, అవును. అంతమంది వస్తే కానీ థియేటర్. సో నేననేది ఏమిటంటే సిస్టమ్ ఈస్ లైక్ దట్. నీకు థియేటర్ ఉంది, ఈ థియేటర్ వాళ్ళు వెళ్తే నీకు సినిమా చూడాలి, అక్కడ వెళ్తే ఇంత డబ్బు కట్టాలి, ఎంత ఉన్నారు. నేననేది ఏమిటంటే ఇఫ్ వీ హ్యావ్ థియేటర్స్ ఆఫ్ 100 or 106 seats in every building, in ఫ్లోర్స్ ఉంటారు దాన్ని, ఒక కాలనీస్, ఒక కాలనీస్లో ఒక పెద్ద లేఅవుట్స్ ఏబిసి అని ఎవ్రీ బ్లాక్ 14 11 ఏ బ్లాక్, బి బ్లాక్, ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి. అందులో దే హ్యావ్ ఎ స్విమ్మింగ్ పూల్, they have a gym, they have a departmental store, they have got a library. ఇవన్నీ ఉండగా వై కాంట్ దే హ్యావ్ ఏ 100 feet థియేటర్ ఆల్సో? ఏ క్లాస్లో ఒక థియేటర్, బిలో ఒక థియేటర్, సిలో ఒక థియేటర్. ఆ రకంగా ఉంటే ఇప్పుడు 3000 థియేటర్స్ అంటున్నారు. ఒక్కొక్క బ్లాక్లో ఉంటే ఒక హైదరాబాద్లోనే ఒక 50,000 థియేటర్లు వస్తాయా, 1,00,000 థియేటర్లు వస్తాయా? అవును. ఆ రకంగా మొత్తం ఒక రోజు కనుక ఆడితే సరిపోతుందా? అవును, అంతే కదా. అందరికీ అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ కాలనీలో ఉంటే అందరూ వెళ్తారు. 50 రూపాయలు 25 రూపాయలు ఇస్తే సరిపోతుందా? యూ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ విజన్స్, అది యూ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ సిస్టమ్స్ విచ్ బ్రేక్ దట్ అండ్ బిల్డప్. అంతేగాని అది ఉంది లేదు మేము ఏం చేయలేము, వీఆర్ హెల్ప్లెస్. కాదు మేము అటువంటివన్నీ పడనివ్వము, వాళ్ళ బిజినెస్ పోతుంది, వీళ్ళ బిజినెస్ పోతుంది. Tackle it, attack it, achieve it, solve it. We do good for the people. పీపుల్కి ఎంటర్టైన్మెంట్ కావాలి. వాళ్ళు ఏం చేయాలి, మొబైల్లో ఎంటర్టైన్మెంట్ చూసుకుంటారు. క్రియేటివిటీ అలా అయిపోయింది సార్. చిన్న చిన్న రీల్స్ పెట్టి ఎంటర్టైన్ చేసేస్తున్నారు అందరూ. బట్ ఏమైందంటే దట్స్ నాట్ ఎంటర్టైన్మెంట్. థియేటర్ ఎక్స్పీరియన్స్ కావడానికి బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గో. అది లేక దీంతో బట్ అది ఈవినింగ్ అంటే ఎందుకు మొబైల్కి వస్తారు? అంతే కదా. దట్ ఈస్ అన్న మెనోరా థియేటర్, ప్రీవియస్ థియేటర్స్లో చూస్తాం లేదా సినిమాలు? ఎంత ఉంటుంది ప్రీవియస్? స్మాల్ థియేటర్స్ ఉంటాయి. వీఆర్ సీయింగ్, వై కాంట్ వి డూ ఇట్? సంబడి హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. నో బిగ్ ఇన్వెస్ట్మెంట్. ఎంత బిగ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి, అంతా 100 కోట్లు 1000 కోట్లు. వాట్ ఈస్ ఆల్ దిస్? దేర్ ఈస్ నో డైనమిజం.